ఆశ్చర్యకరమైన ఒక పారాడాక్స్ గురించి తెలుసుకుందాం. పారాడాక్స్ అనేది ఎలాంటి స్థితి అంటే అది నిజమయ్యే అవకాశం ఉంది, అయినా కానీ అది మనకి ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. ఒకే వాక్యం రెండు రకాల విషయాల గురించి చెప్తుంది. ఈ రెండు విషయాలు కూడా నిజాలే అవుతాయి, కానీ రెండూ కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫెర్మి పారాడాక్స్ తీసుకుందాం. ఈ రోజుల్లో మనుషులకి ఈ యూనివర్స్ గురించి ఎన్నో విషయాలు తెలుసు. సైంటిస్టుల ప్రకారం మన సూర్యుడు ఒక సాధారణమైన నక్షత్రం మాత్రమే. సూర్యుడు లాంటి నక్షత్రాలు మన మిల్కీ వే గ్యాలక్సీలో కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మిల్కీ వే గ్యాలక్సీలో దాదాపు 40 నుంచి 80 బిలియన్ల నక్షత్రాలు మన సూర్యుడు లాంటివి ఉన్నాయి. వీటన్నిటికీ కూడా భూమి లాంటి హ్యాబిటబుల్ ప్లానెట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంతో కాలం నుంచి ఈ యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే వాటి మీద ఖచ్చితంగా మనిషి లాంటి ఇంటెలిజెంట్ లైఫ్ ఉండి తీరాలి. ఆ ఇంటెలిజెంట్ లైఫ్ మనుషుల కంటే చాలా అడ్వాన్స్డ్గా కూడా ఉండొచ్చు. ప్రస్తుతం మనం ఎలా అయితే ఏలియన్స్ గురించి ఆలోచిస్తున్నామో ఒకానొక సమయంలో ఆ ఇంటెలిజెంట్ లైఫ్ ఏలియన్స్ గురించి ఆలోచించే ఉంటుంది. అలా కొత్త గ్రహాల్ని కనిపెట్టేందుకు మెషిన్ని కూడా కనిపెట్టే ఉంటారు వాళ్ళు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఈ విషయం నిజం అవ్వటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటే మరి ఎందుకు ఇప్పటి వరకు మనల్ని ఏ ఏలియన్ సివిలైజేషన్ కూడా కాంటాక్ట్ అవ్వలేదు? మన దగ్గర ఏలియన్స్ ఎగ్జిస్టెన్స్ గురించి ఖచ్చితమైన ప్రూఫ్ లేదా? ఫెర్మి పారాడాక్స్ ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మన భూమి లాంటి కొన్ని కోట్ల ప్లానెట్స్ ఉన్నప్పుడు మనిషికి మాత్రమే ఆలోచించడం, అలాగే అర్థం చేసుకునే యూనిక్ క్వాలిటీ ఎందుకుంది? ప్రపంచంలో చాలా చోట్లకి యూఎఫ్ఓస్ వచ్చి వెళ్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు అయితే అమెరికా దగ్గర ఏలియన్స్ యొక్క అవశేషాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. ఇదే నిజమైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు పబ్లిక్గా ఎందుకు చెప్పడం లేదు? ఈ పారాడాక్స్ ప్రకారం మన భూమి మిగతా అన్ని గ్రహాల కంటే వేరైందని చెప్తూ ఉంటారు. ఇలాంటి వ్యతిరేకమైన విషయాలు ప్రపంచంలో చాలామంది చెప్పారు. అలాంటి వాటిలో ఒకటి ఆల్బర్స్ పారాడాక్స్. ఆల్బర్స్ పారాడాక్స్ మనల్ని చాలా సులువైన ప్రశ్న అడుగుతుంది. అదేంటంటే, రాత్రి సమయంలో మన ఆకాశం చీకటితో ఎందుకు నిండిపోతుంది? అర్థమయ్యేలా చెప్పాలంటే, రాత్రి సమయంలో ఆకాశం నల్లగా ఎందుకు కనిపిస్తుంది? ఈ యూనివర్స్లో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ వాటి వెలుగు మనకి ఎందుకు కనిపించదు? ఈ రోజు మనం ఈ పారాడాక్స్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ పారాడాక్స్ కి హెన్రిచ్ విలియం ఓల్బర్గ్ కారణంగా ఈ పేరు పెట్టారు. ఈ వ్యక్తి 1758 నుంచి 1840 వరకు జీవించి ఉన్నాడు. మన భూమి ఒక నిశ్చితమైన కక్షలో తిరుగుతూ ఉంది. అందుకే మనకి డే అండ్ నైట్ తేడా తెలుస్తుంది. డే టైంలో సన్లైట్ రిఫ్లెక్ట్ అయి భూమికి ఒక వైపున పడుతుంది. లైట్ రిఫ్లాక్షన్ వల్లనే ఆకాశం కూడా బ్లూ కలర్లో కనిపిస్తోంది. భూమి తన యాక్సిస్లో తిరగడంతో పాటు సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. కానీ సూర్యుడు మాత్రం అంతరిక్షంలో ఎప్పుడూ ఒకే ప్లేస్లో ఫిక్స్డ్గా ఉంటాడు. అయితే మిల్కీవే గ్యాలక్సీలో సూర్యుడికి కూడా కొంత వేగం ఉంది. భూమి ప్రకారం సూర్యుడు రెస్ట్లో ఉన్నాడు. రాత్రి సమయంలో భూమి తన యాక్సిస్లో రొటేట్ అవుతుంది. కానీ భూమి మీద మనుషులు మాత్రం ఒకే ప్లేస్లో ఉంటారు. కానీ మన పొజిషన్ మాత్రం మారిపోతుంది. ఇప్పుడు భూమికి రెండో పక్కన సన్లైట్ పడుతూ ఉంటుంది. మనం ఉన్న సైడ్ మాత్రం చీకటిగా ఉంటుంది. ఇలాంటి పొజిషన్లో మనం సూర్యుని చూడలేం. కానీ మిగతా నక్షత్రాలు, గ్రహాలు మరియు చంద్రుని ఖచ్చితంగా చూడవచ్చు. ఆకాశంలో ఉన్న ఇలాంటి ఆబ్జెక్ట్స్ నుంచి అంత ఎక్కువ లైట్ కూడా రిలీజ్ అవ్వదు. అందుకే ఈ విషయంలో రిఫ్రాక్షన్ జరగడం పాసిబుల్ కాదు. ఈ కారణం వల్లే రాత్రి సమయంలో ఆకాశం నల్లగా ఉంటుంది. మీలో కొంతమంది ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇదే నిజమని నమ్ముతారు. కానీ ఆల్బర్గ్ ప్రకారం ఈ ప్రశ్నకి అంత సులభమైన జవాబు లేదు. ఎందుకంటే ఆల్బర్గ్ ఉన్న సమయంలో మన యూనివర్స్ ఫిక్స్డ్ ప్లేస్లో ఉండి ఇన్ఫినిట్ గా ఉంటుంది అని అందరూ చెప్పుకునేవారు. ఫిక్స్డ్ అండ్ ఇన్ఫినిట్ అర్థం ఏంటంటే, ఈ యూనివర్స్ తయారవ్వలేదు, అది ఎప్పటి నుంచో ఎగ్జిస్ట్ అయి ఉంది. అలాగే ఈ యూనివర్స్ కి అంతం అనేదే లేదు. వేల కోట్ల నక్షత్రాలు ఎప్పటి నుంచో యూనివర్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అలాగే అవి ఫిక్స్డ్ ప్లేస్ లో ఉన్నాయి. ఆల్బర్గ్ ప్రకారం ఎవరైనా ఒక మనిషి రాత్రి సమయంలో ఆకాశం వైపుకు చూస్తే ఆ వ్యక్తి దృష్టికి ఎదురుగా ఏదో ఒక నక్షత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయం నిజమనే చెప్పాలి. ఎందుకంటే రాత్రిపూట మనం ఏ డైరెక్షన్ లో చూసినా కూడా ఆ డైరెక్షన్ లో ఖచ్చితంగా ఏదో ఒక స్టార్ అయితే ఉంటుంది. ఒకవేళ యూనివర్స్ లో ఇన్ఫినిట్ స్టార్స్ ఉంటే ఈ విషయం నిజమే అవుతుంది. ఆల్బర్స్ ప్రకారం యూనివర్స్ లో నిజంగా ఇన్ఫినిట్ స్టార్స్ ఉంటే రాత్రి సమయంలో ఆకాశం వెలుగుతో నిండిపోవాలి. ఆకాశంలో ఉన్న ఏ స్టార్ నుంచి వచ్చే లైట్ కైనా ఒక లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోలార్ సిస్టంలో సన్ లైట్ కేవలం నెప్ట్యూన్ వరకు మాత్రమే చేరుకుంటుంది. అంటే రాత్రి సమయంలో ఏ నక్షత్రం అయితే మనకి దూరంగా ఉంటుందో ఆ నక్షత్రం వెలుగు తగ్గుతూ వస్తుంది. కానీ ఆల్బర్గ్ మాత్రం దీన్ని కూడా కరెక్ట్ అని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రకారం ఏదైనా నక్షత్రం యొక్క వెలుగు మరియు తీవ్రత అది ఉన్న దూరం మీద ఆధారపడదు. మన యూనివర్స్లో లెక్కలేనని గ్యాలక్సీస్ ఉన్నాయి. కొన్ని భూమికి దగ్గరగా, మరికొన్ని దూరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం దూరంగా వెళ్తూ ఉంటే మాత్రం ఆ గ్యాలక్సీలో ఉండే నక్షత్రాల వెలుగు పెరుగుతూ ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మన భూమి ఒక పెద్ద గ్రౌండ్ మధ్యలో ఉంది అనుకోండి. భూమి చుట్టూ కొన్ని వేల నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. వాటన్నిటి వెలుగు కూడా భూమి మీద పడుతుంది. ఇప్పుడు మీరు భూమికి దూరంగా వెళ్తున్న కొద్దీ నక్షత్రాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. అలా ఆ గ్రౌండ్లో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి.
ఈ విధంగా చూస్తే ఆల్బర్ట్ చెప్పింది ఖచ్చితంగా నిజమే. ఆకాశంలో ఉన్న నక్షత్రాల తీవ్రత దూరం వెళ్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆకాశం పూర్తిగా వెలుగుతో నిండిపోవాలి, కానీ అలా జరగట్లేదు. రాత్రి సమయంలో ఆకాశం మొత్తం నల్లగా ఉంటుంది. అంటే ఆల్బర్ట్ చెప్పింది అబద్ధమా? ఆల్బర్ట్ యొక్క ఈ ప్రశ్న వల్ల యూనివర్స్ కి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు బయటపడ్డాయి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు రాత్రి సమయంలో ఆకాశం వైపుకు చూడండి. అక్కడ మీకు చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. మనిషి కళ్ళు ఆకాశంలో దాదాపు 3000 స్టార్స్ ని చూడగలవు. ఆల్బర్ట్ ప్రకారం ఆకాశం తెల్లగా ఉండాలి, కానీ మనకి మాత్రం ఎక్కడా తెల్లగా కనిపించట్లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆల్బర్ట్ జీవించిన కాలంలో ఇప్పుడున్నన్ని థియరీస్ అయితే లేవు. ఆ కాలంలో ఎవరూ కూడా బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఆలోచించలేదు. ఆల్బర్ట్ యొక్క ఈ సింపుల్ ప్రశ్నతో మీరు ఎన్నో విషయాలకి జవాబులు తెలుసుకోవచ్చు. అన్నిటికంటే ముందు మన యూనివర్స్ ఇన్ఫినిట్ కాకపోవచ్చు, అలాగే యూనివర్స్ లో ఉన్న స్టార్స్ కూడా ఇన్ఫినిట్ కాకపోవచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే మీరు ఆకాశంలో ఏదో ఒక డైరెక్షన్ లో చూసినప్పుడు ఆ డైరెక్షన్ లో ఎలాంటి స్టార్ లేకపోవచ్చు. ఒకవేళ యూనివర్స్ అనంతం కాకపోయినా చాలా పెద్దది, కానీ ఆకాశంలో ఉన్న కోట్ల నక్షత్రాల యొక్క వెలుగు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి వల్ల అంతరిక్షంలో చాలా ఎక్కువ వెలుగు ఉండాలి. ఈ విషయం గురించి అర్థం చేసుకోవడానికి మనం ఇంకో థియరీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ యూనివర్స్ ఎప్పటి నుంచో ఎగ్జిస్ట్ అయి లేదు, కానీ ఒకానొక సమయంలో ఈ యూనివర్స్ అలాగే దాని నుంచి గైనాక్సీస్ పుట్టాయి. భూమికి చాలా దూరంగా ఉన్న నక్షత్రం యొక్క లైట్ ఇప్పటి వరకు భూమి మీదకి చేరుకోలేదు. ఒకవేళ ఆ నక్షత్రం ఎప్పటి నుంచో యూనివర్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటే దాని లైట్ ఎప్పుడో భూమిని చేరుకుని ఉండేది. కానీ నక్షత్రాలు కేవలం కొన్ని బిలియన్ ఇయర్స్ క్రితమే పుట్టాయి. దాంతో వాటి లైట్ ఇప్పటికీ యూనివర్స్ లో ట్రావెల్ చేస్తూనే ఉంది. ఇంతవరకు భూమిని చేరుకోలేదు. మన భూమికి 4 వైపులా కొంత ఫిక్స్డ్ డిస్టెన్స్ వరకు స్టార్స్ ఉన్నాయి. కేవలం వాటి వెలుగు మాత్రమే భూమి వరకు వస్తూ ఉంది. ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ బయట ఉన్న నక్షత్రాల లైట్ ఇప్పటి వరకు భూమిని చేరుకోలేదు. అయితే ఇప్పటి వరకు మీరు విన్నది పూర్తిగా నిజం కాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న, అసలు సడన్ గా ఇంత పెద్ద యూనివర్స్ యొక్క జన్మ ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్నకు ఎలాంటి తాత్కాలిక జవాబు లేదు. కానీ అన్ని విషయాల్ని దృష్టిలో ఉంచడం వల్ల మన యూనివర్స్ ఇన్ఫినిట్ కాదు అని అర్థం అవుతుంది. అలాగే ఇది ఎప్పటి నుంచో ఎగ్జిస్ట్ అయ్యలేదు. ఎందుకంటే 13.8 బిలియన్ ఇయర్స్ ముందు ఒక బిగ్ బ్యాంగ్ వల్ల ఈ యూనివర్స్ పుట్టుక జరిగింది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండం ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు మనం మాట్లాడినవన్నీ ఆల్బర్ట్స్ పారాడాక్స్ కి సమాధానం అవుతాయి. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉండటం నిజమైతే స్టార్స్ అనేవి డాప్లర్ ఎఫెక్ట్ ద్వారా పాస్ అవుతాయి. ఈ డాప్లర్ ఎఫెక్ట్ ని అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ మార్గం ఒకటి ఉంది. మీరు రోడ్ మీద వెహికల్ నడుపుతున్నారనుకోండి, అప్పుడు మీ నుంచి ఒక అంబులెన్స్ పాస్ అయింది. అలా అంబులెన్స్ మీకు దూరంగా వెళ్తున్న కొద్దీ దాని నుంచి వచ్చే శబ్దం కూడా తగ్గుతూ ఉంటుంది. అలా కొంత సమయానికి అంబులెన్స్ సౌండ్ అస్సలు వినిపించదు. ఇదే పరిస్థితి మన యూనివర్స్ లో ఉన్న స్టార్స్ విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. యూనివర్స్ కంటిన్యూస్ గా బయట వైపుకు ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. దాంతో స్టార్స్ కూడా బయట వైపుకు వెళ్తూ ఉన్నాయి. అందువల్ల స్టార్స్ నుంచి రిలీజ్ అయ్యే వేవ్ లెంగ్త్ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అలా స్ట్రెచ్ అయి ఈ లైట్ ఇన్ఫ్రారెడ్ లైట్ గా మారిపోతుంది. అలా ఇన్ఫ్రారెడ్ లైట్ ని మనం చూడలేం. మన యూనివర్స్ లైట్ స్పీడ్ తో ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే స్టార్స్ నుంచి వచ్చే లైట్ ఎంత వేగంగా భూమి వైపుకు వస్తూ ఉందో అంతే వేగంగా రివర్స్ డైరెక్షన్ లో కూడా వెళ్తుంది. ఇది చూడ్డానికి టగ్ ఆఫ్ వార్ గేమ్ లాగా ఉంటుంది. ఈ కేసులో 2 వైపుల నుంచి సేమ్ ఫోర్స్ అప్లై అవుతుంది. అందుకే ఎవరు కూడా విన్ అవ్వట్లేదు. ఇదే విధంగా స్టార్స్ యొక్క లైట్ కూడా మిడిల్లో ఉండిపోయింది. ఆ లైట్ భూమిని చేరట్లేదు, అలాగే అంతరిక్షాన్ని కూడా వెలుగుతో నింపట్లేదు. అందుకే సైంటిస్టులు ఆల్బర్ట్ పారాడాక్స్ సహాయంతో మన యూనివర్స్ కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ అవుతోంది అని నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. మన యూనివర్స్ కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ అవుతుంది అంటే స్టార్టింగ్ లో ఎక్కడో దగ్గర మొదలయ్యే ఉండాలి. ప్రతి ఒక్క పెద్ద సంఘటన కూడా ఒక చిన్న పాయింట్ నుంచే మొదలవ్వాలి. అంటే ఒకానొక సమయంలో మన యూనివర్స్ చాలా చిన్నగా ఉండి ఉంటుంది. మేబీ ఆ సమయంలో మన ఆకాశం మొత్తం వెలుగుతో నిండి ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఆలోచించినట్లయితే మీరు కరెక్ట్ ట్రాక్ లో ఉన్నట్టే. ఎందుకంటే ఆ సమయంలో ఆకాశం పూర్తిగా వెలుగుతో నిండి ఉంది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ వెలుగు ఇప్పటికీ యూనివర్స్ లో ఉందా? దీనికి జవాబు అవుననే చెప్పాలి. ఈ పురాతన లైట్ ఇప్పటికీ యూనివర్స్ లో ఉంది. కానీ యూనివర్స్ పెద్దది అవుతూ ఉండటం వల్ల ఆ పురాతన లైట్ వేవ్ లెంగ్త్ స్ట్రెచ్ అవుతూ అవుతూ మన కంటికి కనిపించినంత చిన్నదిగా అయిపోయింది. అలా ఈ లైట్ మైక్రోవేవ్ లాగా మారిపోయింది. ఈ లైట్ ని మనం కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటాం. ఈ రేడియేషన్ యూనివర్స్ లో ఈక్వల్ గా వ్యాపించి ఉంది. అయితే ఈ రేడియేషన్ ని మనం కళ్ళతో చూడలేం. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్బర్ట్ కరెక్ట్ అని చెప్పాలి. మనం సూర్యుడి నుంచి వస్తున్న అల్ట్రా వైలెట్ రేస్ ని చూడగలమా? లేదు కదా. అదేవిధంగా రాత్రి సమయంలో ఉన్న కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ లైట్ ని కూడా చూడలేం.